తిరుమలలో తొక్కిసలాటలో గాయపడిన శ్రీవారి భక్తులకు ఇవాళ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశికి టికెట్ల కోసం వచ్చి ఆ తర్వాత స్వల్ప తొక్కిసలాటలో గాయపడిన వీరందరినీ ముఖ్యమంత్రిని వీరు ఒక కోరిక కోరారు. తాము వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకోవాలని దానికి వెంటనే ఆయన ఆమోదించడం కాక ప్రత్యేకంగా 52 మంది ఎవరైతే గాయపడ్డారో వారందరినీ ప్రత్యేకంగా టీటీడీ అధికారుల సిబ్బంది సహకారంతో ప్రస్తుతం వారందరినీ వైకుంఠ ద్వార దర్శనం కూడా చేయించారు. ప్రస్తుతం వీరే వారంతా స్వామివారి దర్శనం చేసుకుని இప్పుడే బయటకు వచ్చారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి? தரிசனம் நல்லா இருந்துச்சு. கூடவே இருந்து பார்த்துக்கிட்டாங்க, எல்லாமே பண்ணி கொடுத்தாங்க. நாங்கள் கோயம்புத்தூர்லேருந்து வந்திருக்கோம் ஐயா. கீழே விழுந்து எனக்கு மயக்க நிலையில் 12 மணி நேரம் இருந்த நல்ல டாக்டர்கள் எல்லாம் பார்த்து எங்களை கோயம்புத்தூருக்கு கார்லேயே அனுப்பிச்சி வைக்கணும்னு சந்திரபாபு ஐயா கையை பிடிச்சி எங்களை கோயம்புத்தூருக்கு அனுப்பிச்சி வச்சுட்டு அவங்களை காரில் நாங்கள் ஆந்திரா கவர்மெண்ட் தரிசனம் நல்லா விஐபி தரிசனம் நல்லா கிடைச்சது. எங்களுக்கு ரொம்ப கோடி పుణ్యం எல்லாருக்கும். అనకాపల్లి దర్శనం బాగా చాలా బాగా జరిగింది. చాలా గుడ్ కేరింగ్ కూడా చాలా కేరింగ్ గుడ్. మీరు డిశ్చార్జ్ అయ్యారా? డిశ్చార్జ్ అయిపోయాం. బాబు మీరే? మేము వైజాగ్ అండి, గోపాలపట్నం. దర్శనం చాలా బాగా అయిందండి. అందరికి బాగా దగ్గరుండి చూపెట్టారు, దగ్గర నుండి తీసుకెళ్లారు. ఇంకా గాయాలు గాయాలంటే కాలు చిన్న ఉన్నాయండి. ఈవిడికి బాగా ఎక్కువ అమ్మ మీరు ఎక్కడి నుంచి? విజయనగరం. గాయాలు తగ్గాయా? ఇంకా తగ్గినాయి సార్. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగా మాకు అంతా బాగా చేసి పంపించారు సార్. చాలా బాగా చూసుకున్నారు. మేమిద్దరం విజయనగరం చాలా బాగా చూసుకున్నారండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. దర్శనం అది అన్ని బాగానే చూపించారు, అన్ని బాగానే చేశారు, చాలా బాగా అయింది. బాగా ఇబ్బంది పడ్డారంట అప్పుడేమో? అక్కడ ఆ క్షణమే ఇబ్బంది పడ్డాము, కానీ తర్వాత అంతా బాగానే ఉంది. చాలా బాగా జరిగింది సార్. సీఎం సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. బాగా చేశారు. మొత్తం మీద ఏదైతే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తానంటూ ఎవరైతే గాయపడ్డారో వారందరినీ సిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా తీసుకొని వచ్చి వారికి దర్శనాలు కూడా ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా వీరందరి కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి వారికి దగ్గరుండి స్వామివారి దర్శనాన్ని చేయించారు. నిన్న ఏదైతే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వారిని పరామర్శిస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని వారు ప్రత్యేకంగా కోరారు. గాయాలైతే అయ్యాయి, కానీ మాకు ఒకసారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించండి అంటూ వారు కోరడంతో ప్రత్యేకంగా వెంటనే టీటీడీ ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసి వారికి దర్శనాన్ని కల్పించారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల.